అంటే చాలా ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీస్ ఏపీలో చెప్పుకోవాలంటే కుప్పం, హిందూపూరు, మంగళగిరి, పిఠాపురం. యాక్చువల్‌గా నేను అసెంబ్లీ వైస్ చెప్పొద్దు అనుకున్నా మేడం. కొన్ని హ్మ్. మీరు అడిగారు కాబట్టి ప్రెజెంట్ అయితే నారాలోకి ఎస్ఆర్‌కి అయితే ఈజీగా ఉంది వెన్యూ కావడానికి. ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు ఇంకా 25 డేస్ 30 డేస్ టైం ఉన్న వీట హ్మ్. అతను గెలవడానికి ఎక్కువ అవకాశాలు చాలా ఉన్నాయి. హ్మ్. కుప్పంలో వీట సార్కే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి. హ్మ్. పిఠాపురం మాత్రం కొద్దిగా టఫ్ ఉంది మేడం. హ్మ్. ఆ పిఠాపురంని ఇప్పుడే మనం సెలెక్ట్ చేయలేం మేడం. ఎందుకంటే అది మనము అక్కడ ఒక 5, 6 టైమ్స్ సర్వే చేస్తే గానీ ఆ మూడ్స్ తెలవదు మేడం. హ్మ్. ఎందుకంటే రోజు రోజుకు మారిపోతుంటది. హ్మ్. అంటే వీళ్ళు చేసే ప్రచారం బట్టి, వీళ్ళు ఇచ్చే కమ్యూనిటీ బట్టి, వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టో బట్టి పబ్లిక్ అనేది ఇంకా స్టిల్ అక్కడ ఇంకా డిసైడ్ కాలేదు మేడం. పర్టికులర్ ఓట్ షేర్ అనేది ఇంకా ఇంకా ప్రెజెంట్ అయితే పర్టికులర్ పిఠాపురం మాత్రం టఫ్ ఉంది మేడం. ఓకే. ఇప్పుడు ఏబీపీ సి ఓటర్ లాంటి అనేక సంస్థలు అక్కడ నేషనల్‌లో ఇచ్చిన సర్వే సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుంది అని ఇచ్చారు. బట్ మీరు ఎలాంటి అథెంటిక్ మెథడాలజీ యూజ్ చేశారు? మీరెందుకు మళ్ళీ వైసీపీ వస్తుంది అని చెప్పారు? వాళ్ళకి మీకున్న వ్యత్యాసాలేంటి? మేడం నాది టోటల్‌గా ఏంటిదంటే నేషనల్ ఛానెల్స్ వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు కొద్దిగా పర్టికులర్ కాన్షియన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు మేడం. హ్మ్. వాళ్ళు కొన్ని కాన్షియన్స్ చేస్తారు. ఎంటైర్ స్టేట్ చేయరు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు. హ్మ్. నేనేంటిదంటే ఎంటైర్ స్టేట్ చేస్తాను. హ్మ్. నా శాంపుల్స్ అయితే చాలా పెద్దది. బయట చెప్పలేను. చాలా పెద్ద శాంపుల్ చేస్తాను. అలాగే ఈ ఈ నేషనల్ ఛానల్ వాళ్ళు ఏంటిదంటే కొన్ని సెలెక్ట్ చేసినప్పుడు 15, 20 అసెంబ్లీస్ తీసుకుంటారు. హ్మ్. ఆ 20 అసెంబ్లీస్‌ని మొత్తం డివైడెడ్ టు స్టేట్ మొత్తం చేస్తారన్నమాట. హ్మ్. వాళ్ళ శాంపుల్ వైస్ 200 పర్ అసెంబ్లీ, హ్మ్. 150 పర్ అసెంబ్లీ, 300 పర్ అసెంబ్లీ అలాగే ఉంటది. నాదేంటిదంటే ఒక కాన్స్టిట్యూన్సీలో నేను 10,000 శాంపుల్ కూడా చేస్తాను మేడం నేను. హ్మ్. అట్లా చేస్తాను. ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక 1000, 2000, 5000 ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాన్స్టిట్యూన్సీ ఒక అసెంబ్లీని 2, 3 టైమ్స్ చేయడం ఇవన్నీ చేస్తూనే ఉంటుంటాం. ఒక స్టేట్ వైడ్ చేయాలంటే మనం ఒక మినిమమ్ ఒక 2 రౌండ్స్, 3 రౌండ్స్ చేస్తే గానీ చేయలేం. ఈవెన్ నేను 2019లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్స్‌కి నేను పని చేశాను. ఎంటైర్ 2 రౌండ్ చేశాను. అప్పుడు నేను 125 సీట్స్ ఇచ్చాను మేడం. మన జగన్మోహన్ రెడ్డికి. హ్మ్. ఇవి మీరు చూసుకోవచ్చు. ఇబ్బంది లేదు. గూగుల్‌లో ఉంటది కానీ కాబట్టి. ఎందుకు మరి బీఆర్ఎస్ గెలుస్తుంది అని మీరిచ్చారు సర్వే అది పూర్తిగా వ్యతిరేకత చూపించింది. అది ఓడిపోయింది గదా అక్కడ. అది దీన్ని మీరు పదే పదే చాలా మంది కోట్ చేస్తూ ఉన్నారు. అగ్రీ మేడం. నేను ఒప్పుకుంటాను మీ మాటని నేను. యాక్చువల్‌గా ఏంటిదంటే మేడం నేను 100% నేను ప్రీ పోల్‌ను రిలీజ్ చేయను మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. నేను యాక్చువల్‌గా ఏంటిదంటే ఇప్పుడు ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి మీతో మాట్లాడుతున్నా యాక్చువల్‌గా నేను. హ్మ్. అదే నేను 1 వీకో, 2 డేసో ఉంటే అసలు మీతో మాట్లాడలేను. హ్మ్. ఎందుకంటే నా రిపోర్ట్స్ 99 కాదు 100% సక్సెస్ చేయడానికి ఆస్కారం ఉంటది. ఎందుకంటే నా క్లయింట్ కంపల్సరీ నేను ఏదైనా చెప్తాను. ఓడిపోతావంటే ఓడిపోతావు, గెలుస్తావంటే గెలుస్తావు. హ్మ్. అలాంటి పనే నేను చేస్తాను. హ్మ్. నా క్లయింట్ నన్ను మెచ్చుకోవాలని అసలు పని చేయను ఎప్పుడు నన్ను. హ్మ్. అతను నన్ను తిట్టినా పర్లేదు, నాతో పేమెంట్ ఇవ్వకున్నా పర్లేదు గానీ నేను అలా పని చేయను. హ్మ్. కాకపోతే ఏంటిదంటే నేను తెలంగాణ ఎలక్షన్స్‌కి అన్నప్పుడు నేను నా రిపోర్ట్ యాక్చువల్‌గా నేను ఎగ్జిట్ పోలే ఇస్తాను. కాకపోతే ఏంటిదంటే నేను ప్రీ పోల్ 2 డేస్‌లో ఎలక్షన్స్ అన్నప్పుడు నేను కాన్స్టిట్యుయెన్సీ వైస్ ఎవరు హ్మ్. గెలుస్తారో, ఎవరు టఫ్ ఉన్నారని ఎవ్రీథింగ్ నేను డీటెయిల్‌గా ఇచ్చాను మేడం. హ్మ్. నా సర్వేను ఒక పెద్ద కంపెనీ ఇండియా హ్మ్. లెవెల్‌లో పనిచేసే పెద్ద కంపెనీ ఆల్రెడీ తెలంగాణలో ఒక పార్టీకి పనిచేస్తున్న కంపెనీ కంపేర్ చేశారు వాళ్ళ హ్మ్. నా సర్వే వాళ్ళ సర్వే కంపేర్ చేసి హ్మ్. ఎక్కడైతే ఎక్కడైతే టఫ్ ఉన్నదో అక్కడ వాళ్ళు ఫుల్ పేజ్‌గా పనిచేసిండ్రు. హ్మ్. ఎవరైతే గెలుస్తాం అనుకున్నారో బీఆర్ఎస్ వాళ్ళంతా సైలెన్స్‌గా ఉన్నారు. హ్మ్. వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అంతా వాళ్ళు మంచిగా పని చేసుకొని ఆ 2 డేస్‌లో మొత్తం మారిపోయింది మేడం. హ్మ్. ఎక్కడైతే నేను ఒక 25 టు ఇస్తాను సీట్స్ అవి టఫ్ ఉన్నాయని నా సర్వే వాళ్ళ సర్వే సేమ్ కంపేర్ చేసుకుంటే నా సర్వేకి వాళ్ళ సర్వే పర్ఫెక్ట్ ఉంది. నాకు కూడా వచ్చింది రిపోర్ట్ కాబట్టి చెప్తున్నాను. హ్మ్. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళేమో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్‌లో వీళ్ళకుండే ఓవర్ హ్మ్. కాన్ఫిడెన్స్. వాళ్ళకేమో కంపల్సరీ గెలవము నాకన్నా చెప్తే కరెక్ట్‌గా ఉంటాదు అని హ్మ్. చెప్పి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు మంచిగా పని చేసుకున్నారు. ఈవెన్ ఎలక్షన్ డే వరకు కూడా పని చేసుకున్నారు. ఓకే. దానివల్ల నా సర్వే కొద్దిగా అక్కడిక్కడ వేయడానికి కారణం పెట్టి అది మేడం హ్మ్. 100%. రైట్. ఈవెన్ హ్మ్. అంత టఫ్ 2019లో హ్మ్. నేను అంత సీట్లు ఇచ్చాను వైసీపీకి. హ్మ్. నేను యాక్చువల్‌గా 45 ఇచ్చాను టీడీపీకి. హ్మ్. జనసేనకి నేను ఇచ్చింది 0. హ్మ్. 2019లో మీరు రికార్డ్ చూసుకోవచ్చు. 0 హ్మ్. ఒక్కటి వీడియో ఇవ్వలే నేను. హ్మ్. నన్ను చూసి చాలా మంది కంపెనీస్ ఏంటి 7, 8 జనసేన వస్తాయి అన్న వాళ్ళు హ్మ్. నా రిపోర్ట్ వచ్చినాక లాస్ట్ మినిట్‌ల 022, 033 వచ్చారు. హ్మ్. నేను ఫస్ట్ డే నుంచే హ్మ్. నేను 0 మీదనే ఉన్నా. ఓకే. ఆ గెలిచిన పర్సన్ 200 ఓట్లతో గెలిచిండు. ఇప్పుడు 21 సో మంది అభ్యర్థుల్లో జనసేన ఎన్ని గెలొచ్చే అవకాశం ఉందంటారు? ఒక ఫిగర్. జనసేన, బీజేపీ 2 అలయన్స్ మేడం అవి హ్మ్. చూసుకున్న హ్మ్. 4-5 మాక్సిమం మేడం. నేను అసెంబ్లీ పేరు చెప్పలేను నేను. ఓకేనా? ఓకే. ఎందుకంటే చెప్పడం వల్ల నాకు ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళు ఓకే. పని చేసుకుంటున్నారు. రైట్. జగన్మోహన్ రెడ్డి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? మేడం 90,000 పైన వస్తుంది తగ్గదే కాదు. ఎందుకంటే మేము అక్కడ టీడీపీ అలయన్స్ అనేది హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగా ఉండే మేడం. యాక్చువల్‌గా ఇంతకుముందు టీడీపీ ఒక 2 సీట్లు కొద్దిగా ఎడ్జ్ వచ్చింది. హ్మ్. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు హ్మ్. అనేది మొత్తం అక్కడ ఉన్న 10కి 9 మొత్తం కంపల్సరీ మొత్తం గెలిచేస్తుంది. ఒక్కటి అక్కడ వాళ్ళు ఓడిపెట్టలేదు మేడం. హ్మ్.
మొత్తం ఓవరాల్ గా. Hmm. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ నెల్లూరులో పనిచేస్తున్నాను నేను. నెల్లూరులో Hmm. ఇది ఒక 1 month బ్యాక్ ఒక టీడీపీ ఎడ్జిలా అన్న ఫీలింగ్ ఉండే మేడం యాక్చువల్ గా. Hmm. అంటే ఇక్కడ వచ్చే సెలెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ మేడం. Hmm. ఏదన్నా కాన్స్టిట్యున్సీ గెలవాలి అంటే Hmm. అక్కడ క్యాండిడేట్ సెలెక్షన్ అండ్ ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వాళ్ళకి సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ కరెక్ట్ గా ఇచ్చారు కాబట్టి కొన్ని సీట్లు ఓడిపోయే సీట్లు వీట వైసీపీ అనేది గెలవడానికి అవకాశం ఎక్కువ వచ్చేసింది మేడం. మెయిన్లీ ఇది ఒకటి. పర్సెంటేజ్ వీట మేడం టోటల్ ఓవరాల్ చూసుకుంటే పర్సెంటేజ్ అనేది 47-48 ఉన్న ఓట్ షేర్ అనేది ఇప్పుడు 50కి వచ్చేసింది. 50కి వచ్చింది నియర్లీ. ఇప్పుడు ఇంకో కొన్ని అదే రాయలసీమలో గల 54-55 అట్లా వచ్చింది. ఈ నెల్లూరు పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి వర్సెస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎస్ మేడం. ఇక్కడ ఏ విధంగా ఉంది ఈ పార్లమెంట్ సెగ్మెంట్? మేడం ఇక్కడ నేను చాలా పెద్ద పని చేశాను మేడం. యాక్చువల్ గా నేను ఒక వీక్ లో మొత్తం నేను విజయవాడ వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను, ఈవెన్ రాయలసీమ వెళ్తున్నాను, ఇక్కడ నెల్లూరులో పెట్టి ఉంటున్నాను. అయితే ఇక్కడ ఏంటిదంటే 7 కాన్స్టిట్యున్సీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మేడం కొద్దిగా ఒక 20 days బ్యాక్ ఎట్లుండే కొద్దిగా టీడీపీకి 2-3 అసెంబ్లీలు గెలుస్తాయి అన్న ఫీలింగ్ ఉండే మేడం. 2 నుంచి 3 అసెంబ్లీలు. కానీ ప్రజెంట్ సినారియో ఈ రోజు ఎలక్షన్ జరిగిన వీట 7 కాన్స్టిట్యున్సీస్ అనేది 100% వైఎస్ఆర్సీ మాత్రం గెలుస్తుంది మేడం ఇక్కడ. ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ 25 days ఈ ప్రజెంట్ సర్వే చూసుకుంటే మొత్తం ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీపీ ఓట్స్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓకేనగా ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డిని ఇక్కడ దించడం వల్ల ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ యొక్క వాల్యూ పెరిగిపోయింది. సపోజ్ విజయసాయి రెడ్డి కాకుండా వేరే వాళ్ళు వస్తే మాకు కొద్దిగా ఇబ్బంది ఉండే మేడం ఇక్కడ. అంటే విజయసాయి రెడ్డి అనే క్యాండిడేట్ పక్కా ఏదో ఒక పని చేస్తాడు, కమిట్మెంట్ తీసుకున్న క్యాండిడేట్, జగన్ సార్ కు దగ్గర ఉంటాడు, ఇతని వల్ల కంపల్సరీ ఏదో పని చేసుకోవచ్చు అనేది, లేక పని చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు అనేది పబ్లిక్ లో అయితే ఉన్నది మేడం. అది విజయసాయి రెడ్డి ద్వారా రావడం వల్ల ఇక్కడ ఉన్న నెగిటివ్ ఓట్ అనేది పాజిటివ్ అయిపోయింది మేడం. ప్రజెంట్ టిల్ టుడే 7 కాన్స్టిట్యున్సీస్ అన్ని. బట్ ఎలాంటి ఆధారాలు నాగన్? ఎందుకంటే ఇక్కడ నారాయణ లాంటి ఒక ఆర్థిక బలం పుష్టిగా ఉన్న లీడర్స్ ఉన్నారు, వేమిరెడ్డి లాంటి ఒక బిగ్ షాట్స్ ఉన్న ఈ నియోజకవర్గం అంటే ఐ మీన్ పవర్ ప్యాక్డ్ కాన్స్టిట్యున్సీ నెల్లూరు ఈజ్. అటు క్యాస్ట్ పరంగా ఇటు ఫైనాన్షియల్ పరంగా నారాయణ ఉండొచ్చు సారీ, కానీ అలాగే వేమిరెడ్డి సార్ కూడా ఉండొచ్చేమో. కానీ గ్రౌండ్ లెవెల్ ఏమొస్తుందంటే ఏమొచ్చిందంటే మేడం క్యాండిడేట్స్ మెయిన్ మేడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డియా లేకుంటే వైఎస్ఆర్సీపీ మనకు సాయిరెడ్డి గారు అన్నప్పుడు సాయిరెడ్డికి ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఎవరు మాట్లాడతారు, ఎవరితో డిస్కషన్ ఉంటుంది, ఎవరితో అయితే డెవలప్ చేస్తారు, ఎవరైతే మాట్లాడతారు అనేది చేసుకుంటారు. కాబట్టి మనకి ఏంటిదంటే కొద్దిగా టౌన్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా మేడం, ఆ హెడ్ క్వార్టర్స్ లో అనేది కొద్దిగా పర్సెంటేజ్ అనేది కొద్దిగా అలయన్స్ అలాంటి ఓట్ షేర్ ఉంది. కానీ అలయన్స్ కన్నా రూరల్ కిరీటాల కల్లా మొత్తం 1 side 70%, 60% అనే రేషియోలో వచ్చేసింది మేడం. మెయిన్లీ సిటీ హెడ్ క్వార్టర్ అన్నప్పుడు కొద్దిగా చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది కొద్దిగా వేరేగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఇంకా 25 days టైం అనేది ఎంత మంచిగా ప్రచారం చేసుకున్నా, ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నా ఓట్ షేర్ని ఇంకా టైం ఉంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు.